తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమ శనైశ్వరుడు, షష్టమ రాహు యొక్క సంచారం, అలాగనే అష్టమ బృహస్పతి. కొంత గతంలో చాలా ఇబ్బందుల రీత్యా, ఒత్తిడి రీత్యా, శ్రమతో కూడుకున్న కార్యాచరణ తులారాశి వారికి కనిపిస్తుంది. కానీ మార్చి నెలలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. మార్చి నెలాఖరు నుంచి తులారాశి వారికి ప్రతి పనిలో కూడా ఒక చక్కటి విజయవంతమైన ఫలితాలకు సాధించుకుంటారు. షష్టమ స్థితిలోకి ఏదైతే శనైశ్వరుడు, రాహు ప్రభావం కలుగుతుందో, ఎక్కడైతే మనం నష్టపోయామో అక్కడి నుంచే పురోభివృద్ధి సాధించుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆగిపోయినటువంటి ధన, రుణ సంబంధితమైన సమస్యల రీత్యా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థికంగా ఆగిపోయినటువంటి ధన విషయాల్లో మీకు ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నాల్లో శుభఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి పంచమ స్థితిలో ఇప్పటివరకు శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల అత్యధికమైనటువంటి శ్రమ, సుదూర ప్రాంతాలకు తిరిగి రావడం, ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి చికాకులు, మనస్పర్ధలు, శారీరకమైనటువంటి శ్రమ, బడలికతో కూడుకున్నటువంటి కార్యాచరణ తులారాశి వారు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, మధ్యవర్తిత్వం, ఇక పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి మార్చి 15 తర్వాత నుంచి, అంటే మార్చి 16 నుంచి మీరు తీసుకుపోయే నిర్ణయాల్లో పురోభివృద్ధి సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వస్తువాహన క్రయ విక్రయాలు, నూతనంగా వస్తువులు, వాహనాలు కొనుక్కునేటువంటి వారు కూడా మార్చి 16 నుంచి మీ ప్రయత్నం చేసుకోండి, సఫలీకృతం అవుతుంది. అష్టమ బృహస్పతి నుంచి ఈ రాశి వారికి కొంత సమయానికి ముందుకెళ్ళిన తర్వాత భాగ్యస్థిత గురు సంచారం ఎప్పుడైతే మారుతుందో 2025 రాబోయేటువంటి రోజుల్లో గురుబలాన్ని కూడా పొందబోయేటువంటి రాశులు తులారాశి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని సాధించుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మార్చి నెలాఖరు వరకు మనం శనైశ్వరుని యొక్క మార్పుతోనే నూతన అవకాశాన్ని సాధించుకుంటారు తులారాశి వారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగాలు వచ్చి ఆగిపోయినటువంటి వారికి శీఘ్రంగా ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు, స్పెక్యులేషన్స్ లాంటి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి మార్చి 16 నుంచి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఇక విద్యార్థులు ముఖ్యంగా అత్యధికంగా శ్రమ, మరి మనం ఎంత చదివినప్పటికీ గుర్తులేకపోవటం, మరి ప్రజెంటేషన్ విషయాల్లో కానీ ఇంటర్వ్యూస్లో చివరి దాకా వచ్చే అవకాశాలు చేజారిపోవటం, బాగా చదువుకుని రాసినప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ రాగలేకపోవడానికి ఏదైతే అష్టమ గురువు యొక్క ప్రభావం నుంచి ఈ రాశి వారికి మీ ప్రయత్నాన్ని కొంత మార్పులు చేసుకోండి. అంటే తెల్లవారుజామున లేచి చదువుకోవటం కానీ, మీ చదువుకునేటువంటి విషయాల్లో, రాసేటువంటి విషయాల్లో, డాక్యుమెంటరీ విషయాల్లో మంచి మార్పులు చేసుకోవటం వల్ల, అంటే మార్చి 16 తర్వాత నుంచి మీ గ్రహగతుల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల, అంటే శనైశ్వరుని యొక్క మార్పు వల్ల ఈ రాశి వారికి మంచి గతంలో ఆగిపోయిన సబ్జెక్టుని పురోభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులకు కూడా సానుకూల పరిస్థితులు మార్చి నెలాఖరు నుంచి పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూల మాసంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు కానీ, వీసా సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, H1B వీసాల్లో ఇబ్బందులు పడేటువంటి వారు కూడా ఈ మాసాన్ని మరి మొదటి 15 రోజులు ఆగి మార్చి 16 తర్వాత మీరు ప్రయత్నం చేసుకోండి, విజయాలు కలుగుతాయి. ధైర్యంతో ముందుకెళ్ళండి. ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది. గతంలో ఎవరైతే మనకు చెయ్యరు, అవ్వదు అనుకున్న పనులను కూడా పురోభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారు. ఇక గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, గృహ సంబంధితమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, కొత్త వాహనాలు కానీ, కొత్త నిర్మాణాలు కానీ ప్రారంభం చేసేటువంటి వారికి కూడా మార్చి 16 నుంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఇక చిన్న తరహా వ్యాపారాలు, తక్కువ పెట్టుబడులతో ముందుకెళ్ళేటువంటి వారికి ఆచితూచి అడిగేయండి. అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి. మధ్యవర్తుల విషయాల్లో కొంత మోసాలు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నమ్మినటువంటి వ్యక్తులు మనం ఎంత కష్టపడి ఒక మంచి ప్రణాళికతో వెళ్తున్నప్పటికీ కూడా అవతలేపు వ్యక్తి మన సరిగా అనుకున్న విధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి విషయంలో కొంత మాట తప్పడం కానీ, మన చీటింగ్లు చేయటం కానీ, ఆర్థికంగా రుణాలు తీసుకుని ఇవ్వకపోవటం కానీ, మరి ఇటువంటి అపవాద అవమానాలు కలగడం కానీ, ఇలా తులారాశి వారికి ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, పెట్టినటువంటి పెట్టుబడులు ఆగిపోవటం, రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, మరి ఎక్కువగా శ్రమ, ప్రయాణాలు అత్యధికంగా చేయవలసి రావటం, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, మానసిక అధైర్యాన్ని కలగడం లాంటి ఇటువంటి
సమస్యల రీత్యా మార్చి 16 నుంచి ఉపశమనాన్ని పొందుతారు తులారాశి వారు. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు, ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి సాధించుకుంటారు. దైవబలంతో ప్రతి పనిని సాధించుకోవడానికి తులారాశి వారికి మార్చి నెల అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తిరిగిపోతుంది. అయితే ఈ రాశివారు ఈ మాసంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ద్వాదశ కేతువు షష్టమ రాహు యొక్క సంచారం, షష్టమంలోకి శనైశ్వరుని యొక్క ప్రభావం రావడం చేత ఈ రాశివారు ముఖ్యంగా శ్రీ పరమేశ్వరుడికి చక్కగా పంచాక్షరి నామాన్ని జపం చేయండి. శివాలయంలో ప్రతి సోమవారం ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. అలాగనే బుధవారం రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ప్రతి పనిలో కూడా విజయం సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. చక్కగా వృత్తి వ్యాపారాల వారికి పురోభివృద్ధిని సాధించుకోవడానికి మార్చి నెలలో శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవటం, ప్రతిరోజు వినటం కానీ కనీసం మరి చదువుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి. చక్కగా పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం వల్ల ఈ తులారాశి వారికి విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు.